అన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది కదా అన్న, వారి మరణ వార్త విని మీకు ఎట్లా అనిపించింది అన్న అసలు? మాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి గత 15 సంవత్సరాల నుంచి చాలా మంచిగా పనిచేశారు. మాకు చాలా లోటు అనేది మాకు అనిపిస్తుంది. మేము ఏ టైంలో కానీ కలవడానికి పోయినా ఏదైనా కానీ అనుకూలంగా మాట్లాడేది 100% మాకు అనుకూలంగానే మాట్లాడేది. చాలా బాధగా ఉంది ఇప్పటికి కూడా లేనందుకు. మాకు చాలా కాన్స్టిట్యున్సీలో ఆయన పనితీరు ఎట్లా ఉండేదన్న? చాలా బాగుండేది. మేము డైలీ అంగడిలలో కూరగాయలు అమ్మేవాళ్ళం. మేము అయినా కూడా మాకు అంగడిలలో కాలనీలో ఎవరైనా ఇబ్బందిగా చేస్తే మేము డైరెక్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మార్కెట్ తీసివ్వడం కూడా దడిగిపోయింది. తీసి అని చెప్పానంటే, సార్ ఇది పరిస్థితి సార్ అంటే అక్కడికి వెళ్తే మాకు డైరెక్ట్ కాలనీ వాసులకు ఫోన్ చేసి, ఎందుకంటే పాపం వాళ్ళు వారంకి ఒకసారి పని చేసుకుంటారు ఇక్కడ, సరే అని చెప్పని మాట్లాడి మరీ సెట్ చేపించి మాకు అనుకూలంగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. చాలా మంచి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. అంటే ఆయన నియోజకవర్గంలో ఇప్పుడు ఆయన 3 సార్లు గెలిపించుకున్నారు కదా అన్న, అంటే ఆయన మరి అందరికీ అందుబాటులో ఉండేవారా లేదంటే? పక్కా 100% అందుబాటులో ఉండేవారు. పక్కా మేము ఏ టైంలో కానీ ఎక్కడ పోయినా కానీ మాకు మేము మార్కెట్లలో తిరుగుతుంటాం. రోజు ఒక దగ్గర ఉండేది. ఆ ఏరియాలో ఎప్పుడు వెళ్తూ వస్తూ ఉండేది. చూస్తే మాగంటి గారు అని చెప్పని మేము ఇట్లా చేయి చూపిస్తే కూడా నమస్తే అని చెప్పేది. చేసుకోండి బజార్ అని ఆగి బజార్లో ఆగి మరి మంచిగా చేసుకోండి అని కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. చేసిండి చాలా బెటర్ అంటే బెటర్. ఇప్పుడు ఆయన స్థానంలో మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కదా? అంటే కొన్ని రోజుల్లో ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు మరి నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మాకు అనుకూలంగా మళ్ళీ అదే వస్తే బాగుండు అనేది విషయం మాకైతే ఉంది. కానీ అది అధిష్టానం ఏ రకంగా చేస్తా అనేది. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు నిలబడితే బాగుంటుంది అంటారు అన్న ఇక్కడ? ఇప్పుడు దాంట్లో అనేది అది కేసీఆర్ గారు నిర్ణయించాల్సిన పని అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళనే అనుకూలంగా చేద్దామనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. అది కాకపోతే నెక్స్ట్ స్టెప్ అనేది కేసీఆర్ గారు తీసుకున్నారు. అంటే ఇప్పుడు 3 పార్టీలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సీట్ కైవసం చేసుకుందామని చూస్తూ ఉన్నాయన్న. మరి ఎట్లా ఉండబోతుంది ఈ ఎలక్షన్స్ ఇక్కడ? మేమైతే మేము గత 15 సంవత్సరాల నుంచి మాగంటి గోపీనాథ్ గారిని చూస్తున్నాము. మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. మేము కూడా మాకు ఇక్కడ ఎలాంటి ఇప్పుడు బై ఎలక్షన్ జరగబోతున్నాయో మళ్ళీ అదే పార్టీ నుంచి మళ్ళీ గెలిస్తే బాగుండనే ఆలోచనలో ఉన్నాము. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు సంక్షేమ పథకాల విషయంలో ఎట్లా ఉండేవారు ప్రజలతో? అంటే అన్ని సరిగ్గా అమలు చేసేవారా? అన్నీ 100% అమలు చేసేవారు. ఎక్కడికన్నా ఏదన్నా పోతే కూడా అది కాదు ఇది కాదు అంటే కూడా మన ఎమ్మెల్యే గారు డైరెక్ట్ మాట్లాడి అదేంది ఇదేంది అని చెప్పి మాట్లాడి చేసిన రోజులున్నాయి. మేము కూడా గవర్నమెంట్ సబ్సిడీ నుంచి కూడా ఎస్టీ కార్పొరేషన్ నుంచి కూడా లోన్ తీసుకుని ఉన్నాం. మేము చాలా బెనిఫిట్స్ పొంది కూడా ఉన్నాం. మేము స్ట్రీట్ వెండర్స్ నుంచి కూడా మేము బెనిఫిట్స్ పొందున్నాం. ఆయన మరణ వార్తతో మీకు ఎట్లా అనిపించింది అన్న? అంటే మీకు తీరని లోటే అని చెప్పుకోవచ్చా? చాలా చాలా పెద్ద తీరని లోటు. మన కేసీఆర్ గారు కూడా కొద్దిగా సంక్షోభాన్ని చేసినట్టు కూడా ఉంది. చాలా తీరని లోటు అంటే మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆయన మరణంతో ఎట్లా ఉండబోతుంది జూబ్లీ హిల్స్లో? అంటే ఎమ్మెల్యే గారు లేని లోటు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు పబ్లిక్లోనే ఉండేవాడు. 24 గంటలు ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ అవైలబుల్ ఉండేవాడు ఎమ్మెల్యే గారు. అంటే ఇప్పుడు ఆయన మరణంతో అంటే ప్రజల్లో ఆ సంక్షేమం గీట దూరం అవుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్న పరిస్థితి అయినా కనిపిస్తూ ఉందన్న? అంటే ఆయన లేని లోటు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ మిస్సెస్కి ఇస్తున్నారు, ఆమె చూస్తుంది. అంటే కన్ఫామ్ అయిందా అన్న వాళ్ళ మిస్సెస్కి టికెట్? కన్ఫామ్గానే ఉంటుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు లేదంటే తలసాని గారు కొడుకు నిలబడతారని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి కదా, దీనికి ఏం చెప్పి? అది ఏం లేదని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇవ్వడమే కరెక్ట్ కదా. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారి మరణంతో అంటే 3 పార్టీలు కూడా సీట్ కైవసం చేసుకోవాలని చూస్తూ ఉన్నాయి కదా, అంటే ఎట్లా ఉండదు? అవన్నీ జరిగిన పని లేదండి. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ సీట్ వస్తే బాగుంటుందని చెప్పి ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఏమైనా అభివృద్ధి చేసిందా? ఏమైనా చేసిందా? మీరు కూడా చూస్తారు కదా, 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఒక్క సంక్షేమ పథకమైన అమలు అవుతున్నాయా? ఆ ఫ్రీ బస్సులు తప్ప ఏదైనా జరిగిందా? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్ని నిలబెడతారు అంటే ఒక గట్టిగా అంటే ప్రజల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి. ఎవరిని నిలబెట్టినా కానీ కంపల్సరీ బీఆర్ఎస్ సీటు. అంటే ఆయన సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేసేవారన్న మాగంటి గోపీనాథ్ గారు? అందరికీ అందుబాటులో ఉండేవారు? అందరికీ అందుబాటులో ఉండేటివి. మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు, పబ్లిక్లో ఎవరైనా చెప్తారు మీకు. ప్రతి పండగ వచ్చినా ఆయన పర్సనల్ డబ్బులతోటి గిఫ్ట్లు ఇవ్వడం కానీ అన్ని అవి కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన సతీమణి గీట నిలబడితే ఆమె గెలిచే అవకాశం ఉందంట కంపల్సరీ? 100% గెలుస్తుంది. మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచి మరణించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నామన్నా. సో ఎట్లా పడుతుందన్న రేపు బై ఎలక్షన్లో? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ అన్న గారు 3 సార్లు కంటిన్యూ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఆయన చేసిన అభివృద్ధి చూసి డెఫినెట్గా మళ్ళీ ప్రజలు ఆయన వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రమే గెలిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా రిమార్కబుల్ చేంజ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎన్నో సమస్యలను ఆయన పరిష్కరించడం జరిగింది. సో ఆయన చేసిన సేవలన్నీ గుర్తించి డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని గెలిపించే అవకాశాలు చాలా ఉన్నాయి. సమస్య వస్తే అతను అందుబాటులో ఉండేవారు గోపీనాథ్ గారు? అవును, ఖచ్చితంగా ఆయనకి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఒక ఫెస్టివల్ అని కాకుండా ఏదైనా కానీ
ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్న గొప్ప లీడర్ మాగంటి గోపీనాథ్ అన్న గారు. అంటే గోపినాథ్ గారికి ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉండేదన్న? ఆయన నిజమైన ఒక ప్రజానాయకుడు. మరి మా నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఒకప్పుడు పీజేఆర్ గారికి ఎంత పేరైతే వచ్చిందో అంత పేరు మాగంటి గోపీనాథ్ అన్న గారు తెచ్చుకోవడం జరిగింది. ఆయన ముఖ్యంగా ఏంటంటే ఎల్లప్పుడూ కార్యకర్తల కోసం, ప్రజల కోసం, నాయకుల కోసం ఆయన కృషి చేస్తుండేవారు. ఎప్పుడు సమస్యలు ఉన్న వాటిని ఎలా పరిష్కరించాలి అని ఎంతసేపు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆలోచించే వ్యక్తిగా ఆయన మా అందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. మరికొన్ని రోజుల్లో ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ఎట్లా ఉండబోతుంది కాన్స్టిట్యున్సీలో? మరి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 1.5 year అవుతుంది. వాళ్ళు చేసిన హామీలు ఏవి అమలు పరచడం లేదు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మన బీఆర్ఎస్ పార్టీకి ఒక కంచుకోట. కంటిన్యూగా 3 సార్లు గెలవడం అనేది దానికి ఒక నిదర్శనం అనమాట. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే గెలిపిస్తారని కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ సీటును కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తాం? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి మిగతా నియోజకవర్గాల ప్రజలు ఇప్పటికే మోసపోయామని భావిస్తున్నారు. సో జూబ్లీహిల్స్ ప్రజలు అలాంటి తప్పు చేయరని, బీఆర్ఎస్ పార్టీ వల్లనే అభివృద్ధి జరిగింది. ఫ్యూచర్లో కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి అనేది కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో డేట్స్ చెప్పి వచ్చిన 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ పైన ఫోకస్ లేదు. ఉన్న డెవలప్మెంట్ని కూడా కంటిన్యూ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది ప్రజలకు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారికో లేదంటే తలసాని గారి కుమారునికో టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయన్న, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న? మాగంటి గోపీనాథ్ అన్న గారు చేసిన కృషి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఆయన పైన ఉన్న అభిమానంతో వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించే అవకాశం చాలా ఉన్నాయి. మరి మా ప్రజలు కూడా ఆయన చేసిన సేవలకు గుర్తుగా వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తేనే బాగుంటుందని మేము అందరం భావిస్తున్నాము. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఫిరోజ్ ఖాన్ గారు వస్తున్నారని చెప్పేసి వినిపిస్తూ ఉన్నాయన్న. ఫిరోజ్ ఖాన్ గారు కానీ వస్తే అంటే ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి? చూడండి, ఇక్కడ ఏ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత హామీలు వచ్చినా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తే వాళ్ళకి కొంచెం ఏమన్నా కన్సిడర్ చేసేవాళ్ళు జనాలు. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయకపోవడం వల్ల డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడైతే ఫ్యూచర్ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒక కంచుకోట. సో హైదరాబాద్ నగరంలో చూసుకుంటే ఎప్పుడైనా కానీ ఏ విషయంలో అయినా బీఆర్ఎస్ పార్టీ మరి మాగంటి గోపీనాథ్ అంతా స్ట్రాంగ్గా క్యాడర్ని ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీకే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మరొకసారి గెలిపించే అవకాశాలు ఉన్నాయి. అంటే సంక్షేమ పథకం విషయాల్లో గోపీనాథ్ గారు ఎలాంటి పథకాలు అమలు చేసేవారని ఇక్కడ లోకల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎలాంటి స్కీమ్స్ అయినా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, అది కాకుండా మెయిన్గా డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య తీర్చడం కోసం కానీ, రోడ్లు కానీ కంటిన్యూస్గా రోడ్లు మానిటరింగ్ చేయడము, మాన్సూన్ సీజన్ వచ్చినప్పుడు ముందే అన్నీ అలర్ట్ చేయడము. సో ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉన్నా, ఎక్కడ ఎవరికి ఏ పనులున్నా కానీ అందరికీ అందుబాటులో ఉండి ఆయన ఎల్లప్పుడూ అన్ని విషయాలు అంటే ఓన్లీ సంక్షేమం అనే కాకుండా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ మేనేజ్ చేస్తూ ఆయన జూబ్లీహిల్స్ని అభివృద్ధి చేయడం జరిగింది.